బిడ్డల కోసం కూడా బతకట్లేదయ్యా. జగనయ్య కోసమేనయ్యా మేము బతుకుతుంది. మమ్మల్ని ఎంత అన్యాయం చేస్తాడు ఆడు. ఇప్పుడు మరి అట్లా రాళ్ళు వేయటం ఏందో మరి ఆ దుర్మార్గుడు బిడ్డని నాయన. మేము అసలు తల్లి ఆయన బలేటప్పుడు నేను కూడా ప్రార్థన చేశాను. అయ్యో ఆయన కారు అక్కడ కారు చూసాము. ఆమె చేస్తుంది చేయము, ఆమె చేస్తుంది, తల్లి చేస్తుంది. తల్లి చేసేటప్పుడు నేను కూడా విన్నాను. నేను కూడా విని ఆ ప్రార్థనలో నేను కూడా పాలు పంచుకున్నాను. అయ్యా ఈ తండ్రి ఇట్లా చేస్తా దుర్మార్గుడు అక్కడ ఉండి అట్లా చేస్తాడు. అదేగా మరి అయ్యా అసలు ఆ దెబ్బ తాకలతో ఇంకా నయ్యం. అయ్యో అసలు ఏసయ్య కాపాడాడు. అసలు నరులు ఎవరు కాదు దేవుడు. దెబ్బ తగిలిన సంగత మాకు ఎమ్మడగానే తెలిసిందయ్యా. ఎమ్మడగానే వచ్చేసింది మాకు. గిట్ట పిల్లలు చెల్లుల్లో చూపించారు. నేను చూశాను. ఇదిగో ఇంతలా రాళ్ళు వచ్చినాయి. ఇంతలా రాళ్ళు అంటే ఆ తగలతోనే ఇటు కూకోబడ్డాడు. ఇటు కూకోబడి మళ్ళీ అమ్మడగా లేచాడు. అమ్మో ఇంకా ఏముందమ్మో ఏసయ్యో అయ్యా నువ్వు కాపాడాలయ్యా, నువ్వు కాపాడాలయ్యా. ఇక నీ తప్ప ఎవరు లేరయ్యా. అయ్యో నాయన తండ్రి ఎందుకయ్యా నీకు ఈ శ్రమ ఎందుకయ్యా. వాళ్ళు పార్టీ వాళ్ళు రాత్రి మళ్ళీ ఆ పిల్లవాడు తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు చేసుకోవాలని చేసుకున్నారని మళ్ళీ ఆ మాటలు మాట్లాడుతున్నారని చేస్తున్నాడు అని అంటున్నాడు. ఏమన్నా అర్థం ఉందయ్యా? అసలు ఏమన్నా కానీ అది కాదయ్యా. అది అసలు ఎంత దుర్మార్గతనం ఆ మాట మాట్లాడటానికి. ఆయన అట్లా చేసుకునేవాడేనా? అసలు అట్లా చేయడానికి అక్కడ పైనుంచేంది, అంతస్తుల నుంచి పడటమేంది, ఆయన చేసుకోవటం ఏంది? ఏమన్నా అర్థం ఉందయ్యా? ఇక్కడ అసలు దెబ్బ ప్రాణమే అది ప్రాణవాయువు. అది ప్రాణవాయువు అయ్యా. అయ్యో నా తండ్రి మమ్మో నాయన యేసయ్యా కాపాడయ్యా. బిడ్డను నువ్వు కాపాడాల్సిందేనయ్యా. అమ్మో నాయన తండ్రి మేము అసలు అయ్యా మేము కూడా రాజశేఖర్ రెడ్డి గారి నుంచి మేము 5 రోజులు కొండబెట్టి కూడు అనలేదయ్యా. ఆయన్ని చూసి అసలు అమ్మో ఇది ప్రపంచకు ఇక అల్లకులం. ఇది మా బేదల కోసమే ఆయన వచ్చింది. మా బేదల కోసమే ఆయన పుట్టి ఇది అవుతుంది. గుండె జబ్బోళ్ళని అయ్యా ఎంత బతికిచ్చాడో. ఆ గుండె జబ్బోళ్ళని ఎంత ఇది చేశాడో. మనిషిని అయ్యా అసలు మేము నిజంగా ఊహించుకోలేము అయ్యా. గుండె జబ్బులో మొన్న ఇది పక్కింటి పిల్లోడిని పోతే ఆ పిల్లోడికి ఎంత గుండె జబ్బు వచ్చి అల్లా అసలు ఎంత ఇదిగా మాట్లాడాడు నయ్యా. ఎంత ఇదిగా ఉందయ్యా అసలు. అమ్మో నాయను తండ్రి మరి జగన్ కోసం అయ్యా దుర్మార్గులు బయలుదేరారని మేము అనుకోలేదయ్యా. మేము కల్లో కూడా అనుకోలేదయ్యా. ఈ రకంగా బయలుదేరి వాళ్ళు ఆ రకంగా చేశారంటే ఏమన్నా అర్థం ఉంటుంది? అసలు ఏమన్నా అర్థం ఉంటుంది అయ్యా? ఆ బిడ్డని అట్ట చేస్తున్నారంటే దొరకలేదు. దొరకడు అది ఒక ఇది. దొరికేవాడు కాదు వాడు. దొరికేవాడు. జగన్ గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారమ్మా మీరు? మీ మాటలు ఏమైనా చెప్తే మేము చెబుతాం అయ్యా. ఆయన కోసమేనయ్యా మేము 3 ఏళ్ళు మాకు 3 ఏళ్ళు ఇస్తున్నాడు. మేము మా బిడ్డలను కూడా మేము కాని అడగతల్లా. నెలకు టెన్షన్గా వాళ్ళని పెట్టి మళ్ళీ మొన్న రోజున అక్కడికి పోవాలంటే పంచాయతీ ఆఫీస్ కావాలంటే మాకు దేవుడు కనపడ్డాడు. కాదు అదే మరి అట్టనే అన్నారయ్యా. జనం అట్టనే అన్నారయ్యా. అమ్మో 10,000 20,000 మాకేమొద్దు. మాకు జగనే కావాలయ్యా. 20,000 ఇచ్చినా మాకు బాధ లేదు. ఎవరికన్నా ఇచ్చుకుంటాడు, ఎవరికన్నా చేసుకుంటారు. మాకు మటుకి 3,000 అయినా మాకు ఇష్టమే. అంత లోకేష్ గారు నువ్వు అంతా డ్రామా చేస్తున్నావు. ఎలక్షన్ టైం కి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా కానీ ఒట్టి మాటలే. అదేగా మరి ఎన్ని మాటలు చూసుకున్నా కానీ అదేగా మరి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా అది అనవసరమైన మాటలు అయ్యా. మాకు జగన్ అయ్యి ఉంటే మాకు చాలు మాకు అంతే చాలు అయ్యా. మమ్మల్ని ఎందుకయ్యా మమ్మల్ని ఈ రకంగా చేస్తున్నారు ఏందయ్యా? బేదల నుంచి అసలు ఆయన బయలుదేరి బేదలతోటి నా తండ్రి ఆయన ఆ రకంగా చేశాడు. బేదలను కనిపెడుతున్నాడు అయ్యా. కాదు బేదలను కనిపెడుతున్నాడు. బేదలు ఎక్కడుండారా ఏడుండారా? ఒకప్పుడు అన్నారు అసలు ఆ ఎంట పుట్టకూడదు. చంద్రబాబు గారు అన్నాడు ఆ ఎంట అసలు పుట్టకూడదు. మాది గంట పుట్టకూడదు. వాళ్ళు కాబట్టి పుట్టి ఆ రకంగా హస్బెండ్ వాళ్ళు మాకు ఎందుకు ఆయనతో మాకు అవసరం లేదు. మాకు బేదరే కావాలని ఆయన ప్రత్యేకంగా చెప్పి మమ్మల్ని మా ఆశలు తీరుతున్నాడు. మేము 4-5 చెట్టు కింద కూకుంటాము. మేము మాట్లాడుకుంటానే ఉంటాం.
ఇది ఈ రకంగా తగిలింది వదిన వీళ్ళకి అన్ని జబ్బులు చెప్పుకున్నా కూడా చెప్పుకున్నా. ఇంకోసారి కూడా జగన్ గారు బయటకు వస్తున్నారు, మళ్ళీ ఈసారి ఇంకేమైనా ప్రమాదం ప్రమాణం ఏమన్నా ఉందేమోనని నాకు కూడా భయం పడుతుంది అయ్యా, నాకు కూడా భయం పడుతుంది. మేము కూడా మా పాస్టర్ కూడా చెప్పిద్ది, ఉపవాసాలుండి మీరు కోడికలు పెట్టండి, ఉపవాసాలుండి చెయ్యండి అని అంటుంది. మేము కూడా మటుకి ఉపవాసాలుండి ఎవరింట్లో వాళ్ళు ఉండగానే ఉపవాసాలతో ఉండి మేము మటుకు ఆయన్ని గెలిపించుకుంటాం. మేమేం గెలిపించుకోకుండా ఉండం. దేవుడు యేసయ్య ఉన్నాడు, దుర్మార్గుడు ఏదన్నా కానీ ఆయన యేసయ్య పట్టించుకోడు. ఆయన నిర్ణయమే, యేసయ్య నిర్ణయమే ఆయన నిర్ణయం. ముందు యేసయ్య, తర్వాత జగనం. అది మాకు కావాల్సింది. నేను అసలు మొన్న అక్కడ పోదాం అనుకున్నాను అయ్యా. ఇప్పుడు ఇటు ఉండగానే వచ్చాడు, రోడ్డు నల్లపాడు నుంచి పోయారు. పోదాం అనుకునే పిచ్చి జనం అయ్యా. ఆ జనంలో మోకాళ్ళు నొప్పులు అయ్యా, పోలేక నేను ఆగాను. లేకపోతే ఆ రోజు చూసుకుని వచ్చాను దాన్ని, నేను చూసుకుని వచ్చేదాన్ని నేనయ్యా. నేను ఆ మట్టికి రోడ్డు మీద జనం అంట కితాదీరు ఉన్నారంట జనము. అంతటి బస్సుల్లో ఇక చెయ్యి కూడా ఎట్టెట్ట అనుకుంటా పోయాడంట అయ్యా. అయ్యా ఏం చేద్దాము ఆ రకంగా. 3 కుట్లు వేసారని తెలుస్తుంది అయ్యా మాకు, 3 కుట్లు వేసారంట. మరి అవి మటుకు మాకు గ్యారెంటీగా తెలుస్తుంది. మరి ఏం చేసి మేమే అయ్యా, మా గుండెల్లో ఉంటున్నాడు అయ్యా, మా గుండెల్లోనే ఉంటున్నాడు జగన్ అయ్యా. ఎక్కడికి పోవట్లేదు. యేసయ్య ఉన్నాడు, ముందు ఆయన నడుస్తున్నాడు. యేసయ్య నడిచిన తర్వాత ఆయన ఎత్తున్నాడు కాలు. మొన్న ఆయన బోటం చేయటం చెందటం అంతా ఊహించుకుని అమ్మో ఈ రకంగా చేస్తున్నారు, ఈ రకంగా చెందుతున్నారని మేము అనుకున్నట్టే ఆయనకి ఏదన్నా అపాయం జరగకూడదు చేసాయి అని మేము ఎంతగానో ప్రార్థన చేసుకుంటాం. ఆయనకి ఏం జరగటానికి వీలు లేదు, అసలు ఏం జరగటానికి మెజారిటీతో వస్తాడు, గ్యారెంటీగా వస్తాడు, రాకుండే ఊరుకోడు. ఏడుస్తున్నాము, ఆ దేవుడికి ప్రార్థన చేస్తున్నాము, వస్తాడు జగను. అది మరి అంతా డ్రామా అంటున్నారు కదమ్మా, అనుకోని 100 అనుకోని ఏం భయం లేదు. నేను మీటింగ్ కూడా వెళ్ళొచ్చానయ్యా. మీటింగ్ వెళ్ళావా? వెళ్ళాను, ఆయన చూసి కూడా వచ్చా. గుంటూరులో జరిగింది, పోయి వచ్చా. విజయవాడలోనే గుంటూరులో విజయవాడలో బాగుంగానే రాయేశారు. గుంటూరులో బాగానే జరిగింది అయ్యా, గుంటూరులో మంచిగా జరిగింది. వెళ్ళి వచ్చా నేను. మరి తెలుసా చంద్రబాబు గారు వీళ్ళందరూ ఏమంటున్నారు, కావాలని అనుకోని వాళ్ళ దుర్మార్గం వాళ్ళదే, వాళ్ళు అనుకోని ఈసారి మేమే గెలుస్తాం, మేము 3 కలిసి వస్తున్నాం, జగన్ ఓడిపోతాడు. 3 కాదు 10 మంది వచ్చినా కూడా బాధ లేదు. 10 మంది కలిసి వచ్చినా కానీ ఆయనకు బాధ లేదు. ఆయన 10 మంది ఇంకొక చంద్రబాబు నాయుడు 10 మందిని పెట్టుకుని వచ్చినా మాకు బాధ లేదు. కాదు, నీకు అసలే ఒంట్లో బాగాలేదు, నువ్వు ఎందుకని పోయావు మరి మీటింగ్ కి? పోలేదు కదా, బస్సు పెట్టారుగా, బస్సులో పెట్టి ఇక్కడ బస్సు వచ్చినాయి ఎక్కువ వచ్చా. వాళ్ళే కొట్టారా నా పెత్తుంది. ఎందుకని కొట్టారు అనుకుంటున్నారు? ఏం మరి ఖచ్చితంగా చేశాడా మీకేమన్నా? మాకు న్యాయం చేస్తున్నాడు. ఏం చేశాడు? స్థలం ఇచ్చాడు, ముసలాళ్ళ డబ్బులు వస్తున్నాయి. జగనానికి గెలిస్తే నా బిడ్డకి ఉద్యోగం రావాలి వచ్చింది అనుకుంటున్నారా? మరి చంద్రబాబు గారు వస్తే ఇవ్వరా? ఇవన్నీ ఇస్తా అంటున్నాడు కదా. ఒట్టి మాటలే. ఇంతకు ముందు గెలిచారు కదా, అప్పుడు ఏం చేశారు? మాకేం సహాయం చేయలే. ఇప్పుడు ఆయన కూడా అదే అంటున్నారు కదా, కావాలని చేయించుకున్నాడు అంట కదా జగన్. అట్టేం కాదు, ఎవరు చేపించారు? ఆయనే ఓట్ల కోసము దెబ్బ రాయి తగిలి. ఎవరైనా చేపించుకుంటారు, ఆయన చేపించుకోమని. చంద్రబాబునా? రామ్మని నేను కొడతాలేదు. నువ్వు కొడతావా? మళ్ళీ ఆయన నన్ను కాలుతాడు ఎట్లా పెట్టి. నేనేం కాలేదు, సరే నీకైతే బాగుంది. ప్రభుత్వం అంతా బాగా చేస్తారు. థ్యాంక్ యూ. మరి ఏమనుకుంటున్నారు మీరు? జగన్ గారు కావాలని చేపించాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు అంతా డ్రామా అని అంటున్నాడు ఆయన. అదంతా ఒకటిదే. ఆయన మాకు 40 సంవత్సరాలు డబ్బులు కూడా వేసాడు. మా ఇంటి మగ మడిచి పింఛని వస్తుంది. మాకు కావాలా జగన్. జగన్ గారిని ఓడిస్తారంట, కావాలని ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం ఇలాంటి డ్రామాలు చేస్తున్నాడు అని లోకేష్ గారు కూడా చెప్తున్నాడు. అదంతా వాళ్ళ కడుపు మంటది, ఏం లేదు.
ఏంటి వాళ్ళకేం అవసరం ఇట్లా దాడి చేపించారు? ఆయన గెలుస్తున్నాడని ఇసమాటి పనులు పెడుతున్నాడని. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మీటింగ్ లో, చంద్రబాబు గారి మీద కూడా రాళ్ళ దాడి చేశారు, అది నువ్వే కావాలని చేపించావు అది ఇదని అని అంటున్నాడు. ఆయన ఏం చెప్పి ఈడే చేసి వాళ్ళకి చుడతారు. మీకేమైనా చేశాడు అసలు జగన్ గారు? మాకేం ఎందుకు చేయలేం, మాకు 40 సంవత్సరాల డబ్బులు, మాకు మనవరాలకు అమ్మ ఒడి పథకం, మా ఇంటి మగ మడిసికి పెంచినాయి, మాకు మంచిగా జరుగుతుంది. ఇప్పుడు పెన్షన్ల విషయంలో వాలంటీర్ల గురించి కూడా పోయిన ఈ నెల ఆపిచ్చాడు కదా. ఆపిచ్చాడు, ఇబ్బంది పడ్డారు మొన్న నెలలో మాత్రం. అది ఒక రోజు మాటిపడి సాయంత్రం ఇచ్చారండి, రోజు తెల్లరి గట్టకు వచ్చి ఇచ్చేయి. మరి వాలంటీర్లకు 10,000 చేస్తా అంటున్నాడు. పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి వాళ్ళు మంచిళ్ళు అన్నానికి ఇబ్బంది పడి వచ్చారు ఆ రోజు. మాకు వాలంటీర్లు కావాలి. దాడి జరిగిందండి, అట్టాగా జరగకూడదండి. అంతా బాగా మంచిగా చేసాడు జనక ప్రజలకు అందరికి. మరి ఆ రకంగా జరిగిందంటే మేము కూడా ఎంతగానో బాధపడుతున్నామండి. మరి అదంతా పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, అంతా కావాలని జగనే చేపించుకున్నాడు, ఆయన ఏం చేయించుకోవాలా, వీళ్ళు చేసింది పని. అది ఆయన అట్ట ప్రభుత్వాన్ని ఏలేవాడు అట్ట ఎందుకు చేసుకుంటాడు? ఆయన్ని లేకుండా చేయాలని వాళ్ళే చేస్తున్నారు. అది జగన్ గారే గెలవాలి, ఆయనే మాకు రావాలి. చూసారమ్మా తగిలిన దెబ్బలు అన్ని చూసామండి. మరి ఎలా అనిపిస్తుంది, అది కావాలని చేయించుకున్నట్టు అనిపిస్తుంది? లేదు, ఆయన కావాలని ఎందుకు చేయించుకుంటాడు? నువ్వు ఎలక్షన్లో ఉండ ఆయన అట్ట జరిగిందని మాకు బాధగా ఉంటే ఆయన అట్ట ఎందుకు చేయించుకుంటాడు? అట్ట జరగకూడదు కదా. ఎంత చేశాడమ్మా, ఎందుకని ఆయనకు తగిలితే మీకు బాధ? బాధ అంటే ఆయన అన్ని చేసాడండి మాకు. 45 సంవత్సరాలకు కానీ అమ్మ ఒడి కానీ ప్రతి ఒక్కరికి మేలే చేసాడు. అది మరి ఇప్పుడు ఆయన పోటీగా 3 వస్తున్నారు కదా కూటమితో, మరి ఆయన ఓడిపోతారని అంటున్నారు. ఓడిపోడు, జగన్ అన్నే వస్తాడు. వస్తాడా? సరే.